హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ మహేష్. నెల తిరిగేసరికి కట్టాల్సిన ఈఎంఐలు, పిల్లల ఫీజులు, అప్పులు ఇవన్నీ వింటుంటేనే భయం వేస్తుంది కదా. సరిగ్గా ఈ మిడిల్ క్లాస్ భయాలనే బేస్ చేసుకుని ప్రైమ్లోకి వచ్చిన రీసెంట్ మూవీ కార్మని సెల్వం. ఈ రోజు మనం ఈ ఎమోషనల్ డ్రామా ఎంతవరకు వర్కౌట్ అయిందో ఎలాంటి సోది లేకుండా రివ్యూ అయితే మన ఛానల్లో చేసేద్దాం. చలో, ముందుగా కథ విషయానికి వస్తే, సెల్వన్ మన సముద్రకని ఓ మధ్య తరగతికి చెందిన కార్ డ్రైవర్. సంపత్ అనే వ్యాపారవేత్త దగ్గర ఇతను ఎంతో నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు. అతను చేసి గౌతమ్ వాసుదేవ్ మీనన్. సెల్వం భార్య శాంతి ఇడ్లీ కొట్టు నడుపుతూ భర్తకు ఆసరాగా ఉంటుంది. వీరికి సొంత ఇల్లు, కారు కొనుక్కోవాలనే పెద్ద కళ. అందుకోసం పైసా కూడబెడుతుంటారు. అయితే సెల్వన్ చెల్లెల ఇంట్లో జరిగిన ఒక ఫంక్షన్లో వీరికి అవమానం జరుగుతుంది. దాంతో భర్త పరువు కాపాడడానికి శాంతి వాళ్ళు దాచుకున్న డబ్బుతో పాటు తన తలని కూడా తాకట్టు పెట్టి సారి పెడుతుంది. ఆ తర్వాత సెల్వన్ కొడుకు ప్రమాదంలో గురవడంతో ఊహించిన ఖర్చులు వచ్చి అప్పుల పాలవుతారు వాళ్ళు. అదే సమయంలో తన యజమాని సంపత్ విదేశాలకు వెళ్తూ కారుని సెల్వంకు అప్పగిస్తాడు. ఆ కారుని సెల్వం క్యాబ్ లా మార్చి డబ్బు సంపాదించడం మొదలు పెడతాడు. ధనవంతులు కావాలంటే ముందుగా ధనవంతులుగా బ్రతకడం నేర్చుకోవాలి అనే భ్రమలో పడి క్రెడిట్ కార్డులు, ఈఎంఐల మోజులో అవసరానికి మించి అప్పులు చేసి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతాడు. ఆ అప్పుల ఊబిలో సెల్వం ఎలా కూరుకుపోయాడు, వాటిని తీర్చడానికి షార్జా వెళ్లి ఎలాంటి కష్టాలు పడ్డాడు, చివరికి అతను నేర్చుకున్న గుణపాఠం ఏంటనేది మిగతా కథ. ఈ సినిమా పూర్తిగా మధ్యతరగతి కుటుంబాలు, వారు పడే ఆర్థిక కష్టాలు, ప్రణాళిక లేని అప్పుల వల్ల వచ్చే అనార్థాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, సముద్రకని, లక్ష్మీప్రియ మధ్యతరగతి దంపతులలాగా చాలా సహజంగా నటించారు. గతంలో వచ్చిన సముద్రకని మూవీ విమానం తరహాలోనే ఎమోషనల్ సీన్స్ లో సముద్రకని నటన కంటతడి పెట్టిస్తుంది. అనవసరమైనవి కొంటూ పోతే భవిష్యత్తులో అవసరమైనవి కోల్పోతామన్న బలమైన సందేశాన్ని దర్శకుడు రామ్ చక్రి చాలా బాగా చెప్పాడు. ఆయన కష్టపడకుండా వచ్చే డబ్బు కోసం ఆశపడడం, క్రెడిట్ కార్డుల వల్ల యువత ఎలా అప్పులపాలు అవుతున్నారు అనే అంశాలు మనకి బాగా కనెక్ట్ అవుతాయి. ఇవి వచ్చేసి ఈ మూవీలో ప్లస్ పాయింట్స్. ఇకపోతే మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, స్లో నరేషన్. సినిమా ఫస్ట్ హాఫ్ లో పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు ఎక్కువ టైం తీసుకున్నాడు. కొన్ని చోట్ల సాగతీతలా అనిపిస్తుంది. సెల్వన్ షార్జా వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చే సన్నివేశాలు చాలా రిటర్న్ గా ఉంటాయి. అండ్ ఇందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అభినయ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్న వారి క్యారెక్టర్స్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. వారిని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యూజ్ చేసుకోలేదు. ఇవి వచ్చేసి ఈ మూవీలో మైనస్ పాయింట్స్. ఫైనల్ గా ఈ మూవీకి నా వర్డిక్ట్ ఏంటంటే, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక మంచి ఫీల్ గుడ్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా వీకెండ్ కి ఈ మూవీని ట్రై చేయొచ్చు. దీనికి నా రేటింగ్ వచ్చేసి 3/5. మరి మీరు ఈ మూవీ చూసారా? చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. రివ్యూ నచ్చితే గట్టిగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మా ఫిల్మీ మహేష్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.